అయ్యో ఏంటి? చిన్నబాబు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే మీ డ్రామా ట్రూప్ ఎక్కడ ఉందో చెప్పి వదిలేస్తాను. వాళ్ళ ఏమైపోయారో, వాళ్ళు ఎక్కడున్నా నేను మాత్రం ఇక వాళ్ళతో పాటు ఉండను. ఏ ఆ నాటకాల బ్రోకర్ నన్ను తప్పకుండా అమ్మటం మాత్రం ఖాయం. అవునా? మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో చెప్పి వదిలేస్తాను. అంటే నా చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు. అక్కయ్యే నన్ను పెంచింది, అమ్మలా చూసింది. కానీ మా బావే మా అక్కకి దినదిన గండల్లా ఉండేది. చూడండి ఏమే పోయిందా? పోయావా? పో. అయ్యా ఏంది అలా చూస్తున్నావా? మీ అక్క పోయిందనా? నువ్వేం దిగులడుకో, నేను అంతకన్నా ఎక్కువగా చూసుకుంటాను. ఏంద గుడ్లప్పగించా? ఏందా? ఎక్కడిగా? అగా అక్కడి నుంచి నేను వచ్చేసి ఈ డ్రామా ట్రూప్ లో చేరాను. బావకి భయపడి ఈ వేషాల్లో మొహం దాచుకుంటున్నాను. దిగులు పడగరాని దేవుడు ఉన్నాడు. దేవుడు మంచివాడికి అన్యాయం చేయడు. ఓ పని చేద్దాం, చిన్నబాబు చాలా మంచివారు, వారికి చెప్పి నీకు పని ఇప్పిస్తాను. నువ్వు నాతో అక్కడే ఉండొచ్చు. కానీ ఏంటి? చిన్నబాబు గారు పెళ్ళయ్యే వరకు మన ఇద్దరి మధ్య ఒక ఇది ఉంది కదా, అది ఎవరికి తెలియకూడదు. మన ఇద్దరి మధ్య ఉన్న ఇది ఏంటి? అయ్యయ్యో ఏమి లేదా? ఏంటి ఏంటి ఏముంది? అందుకే ఆడాలి నమ్మకూడదు అనేది. నేను నిన్నే నమ్ముకున్నాను. అయ్యయ్యో ఏమైంది? ఒళ్ళంతా ఏదో ఏదో అయిపోతుంది. దొంగ నా ముద్దు రంగ, నా ముద్దు రంగ. ఏం లేదమ్మా ఏం లేదమ్మా ఏం లేదమ్మా. నాటకం పూర్తయిన తర్వాత నువ్వు మాత్రం ఒంటరిగా మా ఇంటికి వస్తే నువ్వు ఇష్టపడ్డావు అనుకుంటాను. ముత్తు నీకేం కాలేదుగా? ఎవరికేం కాలేదుగా? ఏం కాలేదు చిన్నబాబు. అది సరే, నిన్న వెళ్ళి ఇవాళ వస్తున్నావేంటి? అయ్యో ఏం అడుగుతారులేండి మీరు, దారి తప్పి ఊరు కాని ఊరిపోయి భాష తెలియక పరదేశిలా అందరి చేత తన్నులు తిన్నాను. జీవితంలో ఇలా జరగలేదు చిన్నబాబు. అవును, బండి మాత్రమే తీసుకొచ్చావా? బండి మాత్రం ఎలా వస్తుంది చిన్నబాబు, గుర్రాలు వచ్చినాయి. నమస్కారం అండి. ఏంటి చిన్నబాబు పెద్ద గొడవ అయిపోయింది. కాపాడిన తర్వాత మన ఇంట్లో చోటు కూడా ఇవ్వాలట. ఎందుకంటే తనకు వేరే దిక్కు లేదట. ఆ డ్రామా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారట, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదట. ఇంటికి తీసుకెళ్ళనంది. నేను అదేం కుదరదన్నాను. నీకెందుకు అదంతా? చిన్నబాబు నేను చెప్పుకుంటానంది, తీసుకొచ్చా. తెలివైన పిల్ల. మొత్తం ఇక్కడ ఎంతో మంది బ్రతుకుతున్నారు, తను ఉంటే తప్పే ఉంది. అది మీ ఇష్టం చిన్నబాబు, అది మీ ఇష్టం. నాకు దానికి సంబంధం లేదు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా పో. అంతా నాటకం, జీవితమే నాటకం. తీసుకో. అది కాదు, ఇది అక్కడ పెట్టు. అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, అక్కడ. ఏదో ఒక చోటు చెప్పమ్మా. ఇలా చూడు, నేను ఇంటి కాబోయే కోడల్ని. విసుక్కున్నావో నీకు వెక్కుల్లో చోటు చేస్తాను. అంత మాటనమ్మా.
పెట్టక్కడ. అలాగే నువ్వు ఎట్ట చెప్తాంటే నోరు మూసుకురావయ్యా. ఎవరు మీరు? ఏంటి కగ్గోలా? అక్క రంగా ఏమైందక్క? నువ్వు లేక నాటకం ఆడలేవే తల్లి. ఆ దొంగ కాంట్రాక్టర్ తన్ని తరివాడే తల్లి. ఏంటా ఏడుపులు? మొత్తం వీళ్ళ ఏడుపులు మొత్తుకోలేంటో ఒకసారి అడుగు. ముత్తు నోరు కొట్టేస్తా. ఏంటి ఇక్కడ నాటకాలు ఆడడానికి వచ్చారా? కాదు సీతాపతి. ఏం లేదు గురు, రంగనాయకి లేకుండా నాటకం వేయడానికి కుదరలేదు. ఏదో రకంగా వేద్దామని ఈవిడ్ని హీరోయిన్ గా చేసి నాటకం మొదలు పెట్టాం. ఈ మాత హీరోయినా? రాళ్లతో కొట్టుంటారే. ఒక రాయా 100 రాళ్ళ 100 రాళ్ళు వేసి కొట్టారు. ఆ రాళ్ళని కలిపి మనం ఇల్లు కట్టుకోవచ్చు. వేరే దారి లేక రంగనాయకిని తీసుకెళ్లిపోదామని వచ్చాం. ఎందరో మీ సంస్థానం నమ్ముకున్నారు. వీళ్ళకి కూడా ఇక్కడే ఏదైనా పని ఇచ్చారంటే బతికిపోతారు పాపం. నీకు తెలియందే ఉంది, నాకు నాటకాలన్నా నాటకాల వాళ్ళన్నా మహా ఇష్టం కదా. చలపతి, అయ్యా అందరికీ తగిన పనిచ్చి వాళ్ళందరూ ఇక్కడే ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. నువ్వు నాటకంలో ఏం వేషం వేస్తావు? నేనా సేనాధిపతి. అయితే చీరలను శుభ్రంగా తుడు. నువ్వేం వేషం వేస్తావు? నేనే మంత్రిని. బిల్డింగ్ బూజులపడం నీ ఉద్యోగం. నువ్వేం వేస్తావు? నేను ప్లే బ్యాక్. కోట చవడు చూసుకో. నువ్వేంటి? తాళం. మరి ఇంకే నాతో ఉండు. నీ కథ ఏంటి? నేను మేడం. నీ పని మేడ మీద. నువ్వేం వేషం వేస్తావు? రంగనాయకి లేదనుకో, నేనే హీరోయిన్ వేషం వేసి. అయితే రోజుకు 2 సార్లు నీళ్ళు వేసుకోవాలి. నూతిలోంచి 2 సార్లు నీళ్లు తోడాలి. అంతఃపురంలోనా? రామాపురంలో. ముత్తు వస్తాడా? అమ్మో నీ పని చెప్ప. ఏంట్రా పోజు కొడుతూ నిల్చున్నావు? నువ్వేం పాత్ర? రాజపాత్ర. ఏం పాత్ర? అర్థం కలదా? రాజుగారి పాత్రలో గుర్రం ఎక్కి టక్కుం 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 టక్కుం. వాళ్ళేవా గుర్రం ఎక్కి వెళ్తావా? ఇవాళ నుంచి ఇక్కడ గుర్రపు లెత్తలని నువ్వే ఎత్తాలి. లద్దెలా? అవును. కుదరదు. రాజవేషాలేసే నేను లద్దెత్తితే నా గౌరవం పోతుంది. ఇంకేమన్నా తీసుకోవా? నా మాట వినకుండా నీ జీవితమే పాడవుద్ది. గురు గురు నీకు దండం పెడతాను గురు. ఆహా కొట్టేడమైనా మన్మధుడిలా ఉన్నావు గురు. నాథా, ప్రాణనాథ. రతి, అడ్డమైన వాళ్ళని ఇలా వాటేసుకోవడానికి నీకు సిగ్గు లేదు? లేదు, వీరే నా కలలోకి వచ్చిన మన్మథుడు. మన్మధుడా? మట్టి కదా. ఏం చూసి నువ్వు ఇన్ని మన్మధుడు అంటున్నావు? సన్నని ఈ దేహం, ఎర్రని ఈ సింధూరం, సుందరమైన ఈ శిరోజం. సుందరాన్ని రేపు తెల్లారేక చూద్దు గాని. నిలువవే వాలు కనుల దాన జింకి చిక్కడ జింకి చిక్కడ జింకి చిక్కడ వయ్యారి హంస నడక దాన దంక చిక్కడ దంక చిక్కడ దంక నీ నడకల్లో హొయ్యలున్నవే చానా జింకి చిక్కడ జింకి చిక్కడ జింక్ నువ్వు కుల్లుకుతూ గల్ల గల్ల నడుస్తూ ఉంటే. నా ముత్తు దొంగ. ముత్తు ఏం చేస్తున్నావు? ఊగుతూ ఊడుస్తున్నాను.